నమస్కారం అండి. ఇప్పుడు ఎన్ఆర్ఐ వివాహాల గురించి తెలుసుకున్నాము. అనేక సందర్భాల్లో మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ ఎన్ఆర్ఐ వివాహాలు చేసుకునేటప్పుడు అమ్మాయిల పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం ఇంకొకసారి మనము కొంత బ్రీఫ్గా చెప్పుకుందామండి. జనరల్గా ఎన్ఆర్ఐ సంబంధం రాగానే హడావుడిగా ఈమెయిల్స్ ద్వారానో ఫోన్స్ ద్వారానో చూసుకొని చాట్స్ ద్వారా పరిచయం పెంచుకొని ఈ వివాహాలు చేసుకుంటున్నారు. ఇరువురు పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నారు. లేదా కొన్ని మ్యాట్రిమోనీ కాలమ్స్లో వీళ్ళు పబ్లిష్ చేసుకున్నప్పుడు అవి చూసి ఇంకా ఏ విచారణ చేసుకోకుండా మాట్లాడుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అలా కాకుండా కొన్ని వివాహ సంబంధాలు కుదుర్చేటటువంటి ఏజెన్సీస్ ద్వారా వివాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వివాహాలు చేసుకున్నప్పుడు ఆ కాబోయే వరుడి యొక్క వివరాలు తెలుసుకోకుండా చేసుకొని చాలామంది మోసపోతున్నారు. పెళ్ళైన తర్వాత అబ్బాయి ఒక 15 days 1 month సెలవు పెట్టుకొని ఇండియాకి వస్తారు. ఇండియాలో వివాహం చేసుకుంటారు, హనీమూన్కి వెళ్తారు. తర్వాత పేపర్స్ పంపిస్తాను, వీసా పేపర్స్ అన్నీ పంపిస్తానని చెప్పేసి అబ్బాయి అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. తర్వాత అబ్బాయి దగ్గర నుంచి ఏ రకమైన సమాచారం ఉండదు. ఇండియాలో ఉండే పేరెంట్స్ని అడిగితే మాకేం తెలీదు అని చెప్తుంటారు. అదొక మోసం అన్నమాట. ఇలా కాకుండా కొంతమంది అయితే అమ్మాయిని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి తెలుస్తుంది ఆల్రెడీ అబ్బాయి ఆ దేశంలో ఇంకొక విదేశీ మహిళను వివాహం చేసుకున్నాడని చెప్పేసి. కాబట్టి అమ్మాయి మళ్ళీ అగైన్ పుట్టింటికి వస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో పేపర్స్ పంపించి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కూడా అమ్మాయిని అబ్బాయి రిసీవ్ చేసుకోకుండా పారిపోతున్నాడు. అలాంటప్పుడు ఇంకా అమ్మాయి అలా ఆ దేశంలో పడేటటువంటి పాటలు ఎంత కష్టంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో అబ్బాయి అక్కడికి అమ్మాయి వెళ్ళిన తర్వాత వేధింపులకు గురి చేసి చివరికి ఇండియాకి పంపించి ఈ అమ్మాయికి ఎలాంటి సమాచారం అందించకుండా కాంటాక్ట్లో లేకుండా పోతున్నాడు. అబ్బాయి గురించి ఏదైనా వివరాలు తెలుసుకోవాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఏ వివరాలు లేకపోవడం వలన కష్టం అవుతుంది. కనుక ఎన్ఆర్ఐ సంబంధాలు వచ్చినప్పుడు మిగతా ఈ మ్యారేజ్ బ్యూరోస్ను వాటిని వీటిని నమ్మకుండా డైరెక్ట్గా మనమే ఎంక్వైరీ చేసుకోవాలి. అంటే అమ్మాయి పేరెంట్స్ ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ అబ్బాయి వీసా గురించి, పాస్పోర్ట్ గురించి, జాబ్ స్టేటస్ గురించి, తర్వాత సోషల్ సెక్యూరిటీ నెంబర్ గురించి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి, అక్కడ అతనికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వారి ద్వారా అబ్బాయికి సంబంధించినటువంటి క్షుణ్ణమైన వివరాలు సేకరించుకోవాలి. ఆ సేకరించుకున్న తర్వాత అమ్మాయిని పంపించేటప్పుడు ఆయా దేశాలలో చుట్టుపక్కల దేశాలలో అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదా అని కనుక్కొని ఆ తెలిసిన వాళ్ళ నంబర్లు అంటే ఫ్రెండ్స్ కానివ్వండి, వెల్ విషర్స్ కానివ్వండి, వాళ్ళతో కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం కానివ్వండి, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల నెంబర్స్ ఇచ్చి పంపించడం కానీ, ఆ దేశంలో ఉండేటటువంటి లా గురించి కనీస పరిజ్ఞానం కల్పించి కానీ అమ్మాయిలను అమెరికాలకు పెళ్ళైన తర్వాత పంపిస్తే బాగుంటుందండి. కాబట్టి అబ్బాయిల గురించి క్షుణ్ణమైన వివరాలు తెలియకుండా తర్వాత ఏదైనా కోర్టుకు వెళ్ళవలసి వస్తే కోర్టుకు వెళ్ళే పరిస్థితులు లేక చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా అబ్బాయి డీటెయిల్స్ పూర్తిగా తీసుకుంటే ఈ ఎన్ఆర్ఐ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చక్కటి పరిష్కారాలు మనకు లభించే అవకాశం ఉంటుంది.